హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. ఖరీదైన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వైన్ షాపు ఏర్పాటు చేశారు. గతంలో అధికారంలో మిన్నుకున్న జీహెచ్ఎంసీ ప్రభుత్వం మారడంతో చర్యలకు దిగారు. అక్రమంగా నిర్మించిన వైన్ షాపు షెడ్డును నేలమట్టం చేశారు. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డిపై నేరుగా షేక్పేట్ తహసీల్దార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉపేందర్ రెడ్డి బంజారాహిల్స్ 3లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు. ప్రభుత్వం అప్పట్లో పాతినటువంటి ఫెన్సింగ్ కడీలని పగలగొట్టడము, ఆ ప్రహరీ గోడలను కూల్చివేయడము, బ్లూ షీట్స్ ని కాస్త తొలగించి అక్కడ పొజిషన్ ని తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక మద్యం దుకాణాన్ని అక్రమంగా ఏర్పాటు చేశాడంటూ కూడా షేక్పేట్ తహసీల్దార్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడంపై మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని దాన్ని నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని అనుచరులు అందరూ కలిసి కూడా ఈ కోట విలువ చేసేటువంటి భూమిపై కన్నేసి దీన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. దీనిపైన రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు నేరుగా రంగంలోకి తహసీల్దార్ దిగి ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత ఇమీడియట్ గా అది తమ రికార్డ్స్ లో ఉన్నటువంటి భూమి, అది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు అనే దానిపై కూడా ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు తహసీల్దార్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కలిసి రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణంతో పాటు దాంట్లో ఉన్నటువంటి పూర్తి కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. ఈ వ్యవహారం అంతా ఉపేందర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తను ఎమ్మెల్యేనని, ప్రభుత్వం తమ చేతిలో ఉందని, ఏ ప్రభుత్వ భూమి కబ్జా చేసినా అడిగే నాదుడే లేదని ఒక ధీమాతోటే ఈ కబ్జాలకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా నేరుగా తహసీల్దారే పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. రెవెన్యూ తర్వాత మున్సిపల్ అధికారులకు ఒక ఫిర్యాదు అందజేయడంతో ఈరోజు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఈరోజు రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణం, మిగతా కట్టడాలన్నిటిని కూడా కూల్చివేస్తూ వారు జీహెచ్ఎంసీ అండర్ బోర్డు అంటూ కూడా అక్కడ ఒక బోర్డు పాతి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అంటూ కూడా సర్వే నెంబర్ తో సహా డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ షో చేసి ఈ కట్టడాలన్నీ కూడా కూల్చివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉపేందర్ రెడ్డి దీనిపైన న్యాయ పోరాటం చేస్తానని, తనకు కావాలనే ఈ కేసులు తమపై అక్రమంగా ఏర్పాటు చేశారని, ఇది జెన్యున్ గా వచ్చినటువంటి ఆస్తులను మేము కొనుగోలు చేస్తే ప్రభుత్వం ధర్మభూమి అని క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఉపేందర్ రెడ్డి ఒక పక్క న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికైతే షేక్పేట్ తహసీల్దార్ మాత్రం ఇది ప్రభుత్వ రికార్డ్స్ లో ఉన్నటువంటి భూమి, కొంత మేరకు ప్రైవేటైజేషన్ అయినా మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది, దీన్ని ఇష్టానుసారంగా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, అతని అనుచరులు అనే దానిపై కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఉపేందర్ రెడ్డి ఆయన అసోసియేట్స్ పైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది ట్రెస్పాసింగ్ కింద. మళ్ళీ తిరిగి ఈ రోజు ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది కాబట్టి, స్థానిక తహసీల్దార్దే కాబట్టి ఈ రోజు తహసీల్దారే నేరుగా రంగంలోకి దిగి అక్కడ కట్టడాలని కూల్చివేయడం జరిగింది. సందీప్, అంటే రవితేజ, అంటే ఆ ప్రభుత్వ స్థలం విలువ సుమారు ఎంత ఉంటుంది? దాదాపు కొన్ని గజాలతో కూడినటువంటి ప్రభుత్వ స్థలం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక గజానికే సాధారణంగా 2-3 లక్షల చొప్పున ధర పలుకుతా ఉంది. అలాంటిది వేలాది గజాలుగా ఉపేందర్ రెడ్డి ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని చూసి అప్పుడు ప్రభుత్వం వారిదే ఉందని, అధికారంలో ఉందని, తను ఎవరు అడిగిన ఆదురే లేరు, అంతా రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తనకు సహకరిస్తుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఈ భూమి కబ్జాకు ప్రయత్నం చేయడము, మళ్ళీ దాంట్లో తిరిగి మద్యం దుకాణం ఒక లీజు తీసుకొని లీజుదారులకు ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేయడము, ఇంకొన్ని అక్రమ కట్టడాలు ఏర్పాటు చేయడము, ప్రభుత్వం మారినటువంటి వెంటనే ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరి భరతం పడుతూ వాళ్ళ వివరాలన్నీ కూడా బయటికి తీస్తూ విలువైనటువంటి భూములు కాపాడాల్సుకున్నటువంటి బాధ్యత
ప్రభుత్వ అధికారులది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఈ కోట్ల విలువైనటువంటి భూమి ఇమ్మీడియట్ గా వారి ఆస్తి కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి వారు స్వాధీనం పరుచుకొని అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇప్పటికే ఉపేందర్ రెడ్డికి అనేక నోటీసులు అందజేసినా తను స్పందించకపోవడంతో ఏకంగా ఈ రోజు కూల్చివేతలకు సిద్ధమయ్యారు, కూల్చేశారు. పూర్తిగా గజాల స్థలాన్ని, అర్ధెకరా స్థలాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులు స్వాధీనం పరుచుకొని దాని చుట్టుముట్టు ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకుని ఇప్పటికే బోర్డు పాతి ఈ ల్యాండ్ ప్రభుత్వ స్థలం అంటూ కూడా అక్కడ ప్రకటన కూడా వేయడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.